కానీ మీ నీళ్ళ మీద దాస లేదు, మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు. అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా, ఇవాళ సాగునీటి పారుదల శాఖ అయినా మీ హుజూర్ నగర్లో ఉంది. పోయిన సంవత్సరం 24,000 కోట్లు ఈ శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడవబడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. కాళేశ్వరం కుప్పగూలిన ఆయన కాళేశ్వరం అంటాడు, మా వెంకన్ననేమో అది కూలేశ్వరం అంటాడు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు మింగిండు, కట్టిండు, కూలింది. నేనేం చెప్పిన అంటే పని మంత్రుడు పందేస్తేనంట కుక్కతో దానికి కూలిపోయిందంట. ఎక్కడైనా ఎవడైనా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయేది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? కాళేశ్వరం అయిన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం కట్టి కూలగొడితే కూడా మొన్నటి వానకాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద, శ్రీశైలం నాగార్జున సాగర్, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద 1,56,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా వడ్లు పండే పరిస్థితి ఉన్నది.